ప్రతి ఒక్కరికి ఫ్రీగా కార్పొరేట్ వైద్యం. పేద ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా 5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా సదుపాయం అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు ప్రధానమంత్రి మోడీ. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద నమోదు చేసుకున్న వ్యక్తులకు ఆయుష్మాన్ కార్డు ఇస్తారు. ఆయుష్మాన్ భారత్ యోజన భారతదేశంలో 40% పేదలకు ఉచిత ఆరోగ్య కవరేజ్ని అందిస్తుంది. ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2018 సెప్టెంబర్ 23న జార్ఖండ్లోని రాంచీలో ప్రారంభించారు. ఈ పథకం కింద కుటుంబాలకు ప్రతి సంవత్సరం 5 లక్షల వరకు ఉచిత నగదు రహిత చికిత్స పొందే అవకాశం లభిస్తుంది. ఈ కార్డులో 9,000 వ్యాధులు కవర్ అవుతాయి. ప్రపంచంలో ప్రభుత్వ నిధులతో నడిచే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ కార్యక్రమంగా రికార్డులోకి ఎక్కింది. ఆయుష్మాన్ కార్డు కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కుటుంబంలో వయోజన పురుష సభ్యులు లేకుండా 16 నుంచి 59 సంవత్సరాల వయసు గల వ్యక్తులు కూడా ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనకు అర్హులు. వికలాంగులు ఉన్న కుటుంబాలు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనకు SC/ST కుటుంబాలు అర్హులు. భూమి లేని వారు, కూలీలుగా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నవారు ఈ పథకానికి అర్హులు. పట్టణ ప్రాంతాల్లో నివసించే చెత్త ఏరుకునేవారు, యాచకులు, గృహ సహాయకులు, పారిశుద్ధ్య కార్మికులు, ఎలక్ట్రీషియన్లు, మెకానిక్లు, మరమ్మత్తు కార్మికులు, వీధిలో వ్యాపారాలు చేసుకునేవారు ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనకు అర్హులు. మీరు వెబ్సైట్ నుంచి మరిన్ని వివరాలు పొందవచ్చు. ఆయుష్మాన్ కార్డ్ ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆసుపత్రి చికిత్స కోసం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల వరకు కవరేజ్ ఇస్తున్నారు. 12 కోట్ల కుటుంబాలు అంటే దాదాపు 50 కోట్ల మంది ఈ సౌకర్యం యొక్క ప్రయోజనాన్ని పొందగలుగుతున్నారు. ఆసుపత్రులలో నగదు రహిత చికిత్స పొందొచ్చు. ఆసుపత్రిలో ఉండటానికి పెద్దగా డబ్బులు కూడా ఖర్చు కావు. ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా అవసరమైన ఆరోగ్య సేవలను పొందవచ్చు. ఆయుష్మాన్ భారత్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన పత్రాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆయుష్మాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీకు ఆధార్ కార్డ్ అవసరం. ఇది కాకుండా మీరు కొన్ని ఇతర పత్రాలను ఉపయోగించవచ్చు. అవేంటంటే కుటుంబ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం, అడ్రస్ ప్రూఫ్, ముఖ్యమైన బ్యాంకుకు సంబంధించిన పత్రాలు. ఇవన్నీ కూడా దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు. ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అధికారిక వెబ్సైట్ను సందర్శించి మెనూ బార్లో నేను అర్హత పొందానా పై క్లిక్ చేయండి. ఇది మీకు అర్హత గురించి సమాచారాన్ని అందిస్తుంది. మీరు అర్హులైతే NHA పోర్టల్కు డైవర్ట్ అవుతాయి. బెనిఫిషరీ ఆప్షన్ను ఎంచుకొని మీ మొబైల్ నెంబర్ క్యాప్చా కోడ్ను ఎంటర్ చేయాలి. ఫోన్లో వచ్చిన OTPని నమోదు చేసి లాగిన్ అవ్వండి. PMJAY పథకాన్ని ఎంచుకున్న తర్వాత మీ రాష్ట్రానికి సంబంధించిన వివరాలను ఎంటర్ చేయండి. తర్వాత ఆధార్ నెంబర్ను సెలెక్ట్ చేసుకొని ఆధార్ నెంబర్ను టైప్ చేయాలి. కుటుంబ సభ్యులందరి జాబితా ఆయుష్మాన్ కార్డులో యాడ్ చేయండి. ఆయుష్మాన్ భారత్ కార్డ్ స్టేటస్ జనరేట్ కాకపోతే మీరు ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. కింద చర్య సెలెక్ట్ చేసుకోవాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. కుటుంబంలోని ఇతర సభ్యుల మొబైల్ నెంబర్తో పాటు సంబంధిత సమాచారాన్ని ఎంటర్ చేయాలి. పూర్తి వివరాలు అందించిన తర్వాత మీ ఆయుష్మాన్ భారత్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం మీ సమీపంలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలి. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆదాయ సర్టిఫికేట్తో ఆయుష్మాన్ మిత్రను కలవండి. ఆయుష్మాన్ మిత్ర మిమ్మల్ని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అడుగుతారు. మీరు ఆసుపత్రిలో అవసరమైన పత్రాలను సమర్పించాలి.